నేను ఈ మాట అంటే अकबरुद्दीन गाరు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది। अकबर भाई को मैं पहले बोल रहा हूं भाई अब थोड़ा सा सुनिए मैं जो बोल रहा हूं, ये लगा दिए पंचायत। पहले हम परेशान हैं, ముందేమన్నారు అధ్యక్ష, బీసీలు మీరు గాబరా పడకుర్రి, ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే, మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు, మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు, మిమ్మల్ని ముట్టరు పట్టరు, మీరెందుకు పరిశాన్ అవుతారంటే మేము అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం। ఇక ఏమైందల్లా అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు, రిజర్వేషన్లు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు। మరి ఇది ఎట్లా అధ్యక్ష? అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం, నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష। ఈ హిందూ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు, ఇది కొత్త పదం తీసుకొచ్చారు। మరి నేనైతే ఇది ఎక్కడ చూడలేదు, హిందూ బీసీలు ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి అధ్యక్ష కోట్లు కొట్టేటందుకు ఇక రావు అధ్యక్ష, రిజర్వేషన్లు రావు అధ్యక్ష। కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష। మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా? సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా, ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా, ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి పోతుంది, రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా? మాకు అర్థమైతలేదు అధ్యక్ష। మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం। మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి, ఇది మా పరిధి కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి। ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష। 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు। ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష। మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు, మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోర్టులు కొట్టేస్తాయి అధ్యక్ష। ఇంకోటి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము ఇల్లుకి స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష, మా ఇంటికి 2 అంటేసారు। నేను చూసినా మా నీళ్ళు ఒకటే కాదురా బాబు 2 స్టిక్కర్లు ఎట్లయినాయంటే ఏమో సార్ అని అన్నారు। నేను అనుకున్నా మరి ఎక్కువైనా చూపుతారేమో బీసీ జనాభా, నా ఇంటికే 2 చిట్టీలు అంటేసిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో అనుకున్నాం। కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష, మా సంఖ్య అంతా తగ్గిపోయింది అధ్యక్ష। నాకు ఒకటి అర్థమైతలేదు, అగ్రవర్ణాలది దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళని ఆదుకోవాలా, చాలా పేదలు ఉన్నారు, వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా।